Hello everyone, good afternoon and welcome to Srimeda. Today we are going to start with the important topics for CA Foundation May 2026 examination, and that is for business laws. Okay. సో బిజినెస్ లాస్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది డిస్కస్ చేయబోతున్నాం. టోటల్గా ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ టు టూ పార్ట్స్. ఫస్ట్ పార్ట్లో ఏముంటుందండి అంటే టోటల్గా చాప్టర్ వైజ్గా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబోతున్నాను. అంటే ఏంటని అంటే చాప్టర్ వైజ్గా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్. సో త్రీ పార్ట్స్లో మనం టోటల్ చాప్టర్స్ని డివైడ్ చేశాను. ఆ తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇండివిజువల్ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ మనం కనుక్కున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కరెక్ట్గా మనం మే 2026 అటెంప్ట్కి ఎలాంటి టాపిక్స్ మనం రివైజ్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ మీరు కంపల్సరీగా చూసుకుని వెళ్ళాలి, అండ్ ఎలాంటి టాపిక్స్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ అండ్ అఫ్ కోర్స్ యు ఆర్ హ్యావింగ్ అరౌండ్ 14 to 15 days టైం, అండ్ దిస్ టైమ్ ఈజ్ అ ప్రీషియస్ వన్. సో యూటిలైజ్ ఇట్ పర్ఫెక్ట్లీ, చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, చాలా స్ట్రాటజికల్గా వెళ్ళండి. కంపల్సరీగా యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. సో మే ఎగ్జామ్లో యు ఆర్ గోయింగ్ టు సీ ద సక్సెస్. సో జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ దీస్ డేస్. ఈ డేస్లో చాలా అంటే చాలా బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి. యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. సి టోటల్గా చాప్టర్స్ని వీఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మస్ట్ రివైజ్, అంటే కంపల్సరీగా మీరు రివైజ్ చేయాల్సిందే. ఈ చాప్టర్స్ నేను చూడకుండా ఎగ్జామ్కి వెళ్తాను సార్ అంటే అసలు ఇట్స్ యు ఆర్ డూయింగ్ ఏ వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకంటే అంటే ఈ చాప్టర్స్ వైజ్గా కంపల్సరీగా ఎగ్జామ్లో క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ అటెంప్ట్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దట్స్ వై ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మస్ట్ రివైజ్, మీరు కంపల్సరీగా రివైజ్ చేయాల్సిందే. ఆ తర్వాత హైలీ ఇంపార్టెంట్, అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఇవి కూడా అడుగుతూనే ఉంటారు, బట్ అటెంప్ట్ బై అటెంప్ట్ అలా ఒక అటెంప్ట్లో మిస్ చేస్తే ఇంకో అటెంప్ట్లో అలా అడుగుతూనే ఉంటారు. సో హైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్, అంటే ఏంటండి అన్ని చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్. లాలో ఇది ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ అంటూ ఏది ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఇన్ ద ఎగ్జామ్. మీరు ఏ చాప్టర్ వదిలేస్తారో అందులోంచి 10 మార్క్స్ అడుగుతారండి. అంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది చాప్టర్ మనం అన్ఇంపార్టెంట్ అని ఏదైతే చదువుకుంటాం అందులోంచి ఉంటుంది. సో 10% ఈజ్ నాట్ ఏ లెస్ నెంబర్. ఇన్ టోటల్ 100 మార్క్స్ 10%, 20 మార్క్స్ ఈజ్ నాట్ ఏ లెస్ నెంబర్. బికాస్ మనం క్వాలిఫై అవ్వాలంటే జస్ట్ యూ నీడ్ 40 మార్క్స్ అండ్ అరౌండ్ ఒక 50 మార్క్స్. అంటే ఇక్కడ అందులో ఒక 10-20 అంటే ఇట్స్ రియల్లీ ఏ హెవీ మార్క్స్. సో దట్స్ వై ఇక్కడ ఏది కూడా అన్ఇంపార్టెంట్ చాప్టర్ అంటే నేను ఏది మెన్షన్ చేయట్లేదు. బట్ కాకపోతే బేస్డ్ అపాన్ ద ఎగ్జామ్స్, అంటే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో ఎలా అడిగారు, ఎప్పుడెప్పుడు అడిగారు, ఎన్ని టైమ్స్ అడిగారు, లేదా ఎక్కడెక్కడ గ్యాప్ ఇచ్చారా, ఆ యొక్క టర్మ్స్ని బేస్ చేసుకొని ఐ హావ్ డివైడెడ్ ఇంటూ ద లైక్ దిస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మస్ట్ రివైజ్ చాప్టర్ ఏంటి? సో కన్సిడరేషన్ కంపల్సరీ, ఎందుకంటే కంపల్సరీ యు ఆర్ గోయింగ్ టు సీ ఏ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్. అదర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, ఇవన్నీ మన కాంట్రాక్ట్ యాక్ట్ సంబంధించి. సో ఈ త్రీ టాపిక్స్ కంపల్సరీగా రివైజ్ చేయండి. ఎగ్జామ్లో మల్టిపుల్ టైమ్స్, ఎవ్రీ టైం మల్టిపుల్ టైమ్స్ అనడం కంటే కూడా ఎవ్రీ టైం ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ అడుగుతూనే ఉన్నారు. ఆ తర్వాత కండిషన్స్ అండ్ వారంటీస్ మన సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ డెలివరీ ఆఫ్ ది గుడ్స్, ఇది కూడా కంపల్సరీగా చదువుకోండి. ఆ తర్వాత రిలేషన్ ఆఫ్ పార్ట్నర్స్, రిజిస్ట్రేషన్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. ఇక ఈ టాపిక్స్ అయితే మిస్ అయ్యొద్దండి, ఎందుకంటే దీస్ టాపిక్స్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఎన్ని మార్క్స్ అండి, అరౌండ్ 60 to 65 మార్క్స్ అనేది మీకు ఈ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ చాప్టర్స్ మాత్రం టెస్ట్ కంపల్సరీగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి మాత్రమే ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత హైలీ ఇంపార్టెంట్ అరౌండ్ దీస్ చాప్టర్స్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ 30 to 32 మార్క్స్. నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మన ఫస్ట్ చాప్టర్. సో కంటింజెంట్ అండ్ క్వాజీ కాంట్రాక్ట్స్, ఆ తర్వాత కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ, వేలబిలిటీ అండ్ ప్లేస్, సో స్పెషల్ కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా ఏజెన్సీ, ఇవన్నీ అటెస్టెస్ నేర్చుకోండి. దీస్ విల్ బి హైలీ ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత అన్పెయిడ్ సెల్లర్, జనరల్ నేచర్ ఆఫ్ ది పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ అడగట్లేదని కాదు, నేను ఒకటే చెప్పాను. సో జస్ట్ మీ యొక్క రివిజన్ని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంది, మినిమం 3-4 టైమ్స్ చదివారు అనుకోండి. సెకండ్ పార్ట్ అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా చదవండి. ఇక లాస్ట్ పార్ట్ సో అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ 1 టైం, అలా మీ యొక్క టైం అవైలబిలిటీని బేస్ చేసుకొని మీరు ప్రాపర్ రివిజన్స్ ప్లాన్ చేసుకోవడానికి అనే కానీ ఏది కూడా వదలొద్దని ఇక్కడ చెప్పట్లేదు. సో ఇట్స్ అప్ టు యూ, టేక్ ద డెసిషన్ ప్రాపర్లీ. ఓకే.
సో ఆ తర్వాత ఇంపార్టెంట్ కేటగిరీలో వీఆర్ హ్యావింగ్ 30 to 35 మార్క్స్ అనేది వస్తున్నాయండి. ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కావచ్చు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ రెమెడీస్, ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, ది ఎల్ఎల్పి యాక్ట్, ది ఎన్ఐ యాక్ట్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కేటగిరీలోకి వస్తాయి. క్లియర్? సో జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోండి. సో లేదా ఇక్కడ రాసుకొని పెట్టుకోండి. సో యాజ్ పర్ ది ఆర్డర్ మీరు ప్రిపరేషన్ పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఓకే, ఇవన్నీ కూడా మస్ట్ రివైజ్ చాప్టర్స్. తర్వాత ఇవి హైలీ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఆ తర్వాత దీస్ ఆర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇదంతా ఓకే, బట్ నౌ వీఆర్ గోయింగ్ టు మేక్ వన్ స్మాల్ గెస్, అంతేనండి. లైక్ నెక్స్ట్ అటెంప్ట్లో మనకి ఎలాంటి టాపిక్స్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది బేస్డ్ అపాన్ ద పాస్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, పాస్ట్ అటెంప్ట్ కావచ్చు. సో అలాంటి చిన్న చిన్న కన్సిడరేషన్స్ తీసుకొని వీ మేడ్ ఇట్ ఇంటూ లైక్ నెక్స్ట్ అటెంప్ట్ మనకి మే 2026 అటెంప్ట్లో ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఒక చిన్న గెస్ కూడా చేసాం. సో ఆ గెస్ చూడండి. ఫస్ట్, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ టైప్స్ ఆఫ్ లా. గుర్తుందా మీకు? సివిల్ లా, క్రిమినల్ లా, ఇవన్నీ చదువుకున్నామా? కామన్ లా. సో ఆ టైప్స్ ఆఫ్ లా కూడా చదువుకోండి. జనరల్గా మనం సోర్సెస్ ఆఫ్ లా ఇవన్నీ చదువుకుంటారు కదా, దాంతో పాటుగా ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది ఈ పార్ట్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత హైరార్కీ ఆఫ్ ది కోర్ట్స్. కోర్ట్ యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా, సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్, సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మెట్రోపాలిటన్ కోర్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ కోర్ట్ యొక్క హైరార్కీస్ కూడా చదువుకోండి. ఆ కోర్టులో కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి కదా, సో ఆ బేసిక్ టర్మ్స్ అనేది ఒకసారి రివైజ్ చేయండి. సో బిఫోర్ ద సోర్సెస్ ఆఫ్ లా. ఓకే, దట్స్ ఇట్. ఆ తర్వాత ఎల్ఎల్పి యాక్ట్లో వచ్చేసరికి ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ ఒకసారి రివైజ్ చేయండి. అంటే ఎలా ఎల్ఎల్పిని మనం ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, ఇన్కార్పొరేషన్ రిలేటెడ్గా ఫార్మ్స్ ఏంటి, అవన్నీ చూడండి. తర్వాత ఒకవేళ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది మనకి, 30 డేస్లో ఫైల్ చేయాలి, ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ అంతా ఒకసారి రిఫర్ చేసుకోండి. ఆ తర్వాత స్మాల్ ఎల్ఎల్పి యొక్క లిమిట్స్ కూడా ఒకసారి చదువుకొని వెళ్ళండి. అండ్ లాస్ట్లో మనకి మాడ్యూల్ లాస్ట్లో కూడా ఉంది కాన్సెప్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో పైన చెప్పిందే ఇన్కార్పొరేట్ అవ్వాలంటే ఎసెన్షియల్గా ఎలాంటి ఎలిమెంట్స్ కావాలి ఏంటి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో జస్ట్ గో విత్ దట్. And the next one, the most important one, the Companies Act 2013. సో కంపెనీస్ యాక్ట్ 2013లో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ కూడా నేర్చుకోవాలి. కార్పొరేట్ వీల్ మనం ఎప్పుడు లిఫ్ట్ చేస్తాం, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్, ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంటే. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్. క్లాసిఫికేషన్ కంపెనీస్ని మల్టిపుల్ టైప్స్ క్లాసిఫై చేశాం కదా, ఆ డెఫినేషన్స్ చదువుకోండి. కంపల్సరీగా డెఫినేషన్స్ ఏదో ఒకటి ఆ డెఫినేషన్స్లో రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ సబ్సిడరీ కంపెనీ కావచ్చు, సెక్షన్ 8 కంపెనీ కావచ్చు, ఇవి కొంచెం స్పెషల్ ఫోకస్ చేయండి. ఛాన్సెస్ ఎక్కువ అటెంప్ట్ అంటే నెక్స్ట్ అటెంప్ట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ టాపిక్స్ మీద రావడానికి. ఇక ఎంఓఏ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్స్లో ఎంఓఏ ఒకసారి రిఫర్ చేసుకోండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వాయిస్ కంపల్సరీగా చదవండి. ఓకేనా? ఆ తర్వాత ఏఓఏ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఇండోర్ మేనేజ్మెంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఆ టోటల్ కాన్సెప్ట్ అల్ట్రా వాయిస్ రిలేటెడ్గా, ఇండోర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా పక్కాగా కన్ఫామ్గా చదువుకొని వెళ్ళండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, దట్స్ ఇట్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడండి? కంపెనీస్ యాక్ట్లో. ఆ తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ప్రజెంట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఇక్కడ చాప్టర్ ఎండింగ్లో కనిపిస్తుంది మీకు. ప్రజెంట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ఎప్పుడు ప్రజెంట్ చేయాలి ఏంటి, ఎట్ సైట్, ఆఫ్టర్ సైట్, ఇలా కొన్ని చదువుకుంటారా? సో ఆ బిల్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, ఎప్పుడు ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి గో త్రూ అవ్వండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే. ఆ తర్వాత ఇక టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి అంబిగ్యూస్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి, ఇన్కోట్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి, ఈ రెండు కొంచెం స్పెషల్ ఫోకస్ చేయండి. ఛాన్సెస్. ఓకే, దాట్స్ ఇట్. ఇవన్నీ కూడా ఎక్కడండి? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో. అండ్ నెక్స్ట్ వన్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్లో టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ కంపల్సరీగా అన్ని టైప్స్ కూడా చదువుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత పార్ట్నర్షిప్ డీడ్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఎలా ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, సో ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత రైట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ది పార్ట్నర్స్. పార్ట్నర్స్ కంటూ ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఎలాంటి లైబిలిటీస్ ఉంటాయి, మనం స్టార్టింగ్ ఆఫ్ ది టాపిక్లోనే నేర్చుకుంటాం. సో వాళ్ళ యొక్క రైట్స్ లైబిలిటీస్ నేర్చుకోండి. అండ్ ఒకవేళ మైనర్ అడ్మిటెడ్ టు ద బెనిఫిట్స్ కోసం కనుక అడ్మిట్ అయితే అతని యొక్క ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి, అతను ఎప్పుడు లైబుల్ అవుతారు, ఎప్పుడు లైబుల్ అవ్వరు, నోటీస్ ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి, 6 months, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ కండిషన్స్ అన్ని ఒకసారి కంపల్సరీగా, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేయండి. ఓకే. వాలంటరీగా అంటే ఒకవేళ పార్ట్నర్షిప్ డిజల్యూషన్, లాస్ట్ చాప్టర్ 3rd యూనిట్, ఒకవేళ పార్ట్నర్షిప్ డిజాల్వ్ అవ్వాలంటే వాలంటరీగా కూడా అవ్వచ్చు, లేదా డిజల్యూషన్ బై కోర్టు కూడా జరుగుతుంది. వాలంటరీగా ఎప్పుడెప్పుడు అవ్వచ్చు, కోర్టు ఎప్పుడు డిజాల్వ్ చేస్తుంది, కంపల్సరీగా ఈ రెండు డెఫినేషన్స్లో ఉన్న కంటెంట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్లో వచ్చే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ ఫర్ ది మే అండి. దట్స్ ఇట్. మే 2026కి ఈ టాపిక్స్ కంపల్సరీగా ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ మీ ఫేవరెట్ చాప్టర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్.
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం స్టార్టింగ్ చాప్టర్స్లో చూసుకుంటే వైడ్ అండ్ వైడబుల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి మనకి. సో ఆ డిఫరెన్సెస్ చూసుకోండి. ఆ తర్వాత లీగల్ ఆబ్లిగేషన్స్ గుర్తుంటుందా? లీగల్ ఆబ్లిగేషన్స్, సోషల్ రిలేషన్షిప్స్, లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉన్నాయా? సో లీగల్ ఆబ్లిగేషన్స్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతాయి ఏంటి అది ఒకసారి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఆఫర్స్. ఆఫర్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎవ్రీ టైప్ కూడా మీరు రెఫర్ చేసుకోండి. లేదంటే జనరల్ ఆఫర్, క్రాస్ ఆఫర్స్, కౌంటర్ ఆఫర్స్, ఆ డెఫినేషన్స్ కూడా చదువుకోండి. అది ఎందుకు వస్తుంది ఏంటి, ఎలాంటి టైమ్స్లో మన ఆఫర్ని అలా పిలవాలి అనేది కూడా ఒకసారి ఎగ్జాంపుల్స్ రెఫర్ చేసుకుని. నెక్స్ట్ ఇక ప్రామిసెస్ అండి. రెసిప్రోకల్ ప్రామిసెస్ రిలేటెడ్ ఒక చాప్టర్ ఉంటుంది. అందులో రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటే ఏంటి, ఇంపార్టెంట్గా టైం ఎసెన్స్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయాలి, ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, అసలు పర్ఫార్మెన్స్ చేయడానికి పాసిబిలిటీనే లేకపోతే సిచ్యువేషన్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. యూనిలేటర్లో ఉంటాయి, వన్ సైడెడ్ అయితే ఏంటి, టూ సైడెడ్ అంటే ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. రెసిప్రోకల్ ప్రామిస్ ఒకసారి చదువుకోండి. ఒకవేళ కాంట్రాక్ట్లో టైం ఇంపార్టెంట్ అయితే ఏంటి, పర్ఫామ్ చేయకపోతే వాట్ ఈస్ ద రెమెడీ అవైలబుల్ టు యూ, అండ్ అసలు పాసిబిలిటీ ఛాన్స్ లేకపోతే ఏంటి, ఇవన్నీ రిఫర్ చేయండి. ఆ తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ అండ్ పెనాలిటీ ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ బ్రేక్ అయితే ఏంటి, టైప్స్ ఆఫ్ డ్యామేజెస్, మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం టైప్స్ కూడా ఒకసారి రిఫర్ చేసుకున్నానండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ పెనాల్టీ గురించి అయితే పర్ఫెక్ట్గా రెఫర్ చేసుకున్నానండి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకే. తర్వాత ఇక కంటింజెంట్ అండ్ క్వాజీ కాంట్రాక్ట్స్, ఇందులో కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ థియరీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి కాన్సెప్ట్ అంతా ఒకసారి గోత్రూ అవ్వండి. ఆ తర్వాత ఇండెమ్నిటీ హోల్డర్. ఇండెమ్నిటీ అంటే గ్యారంటీలో ఇండెమ్నిటీ హోల్డర్కి రైట్స్ అని ఉంటాయి, 3 రైట్స్ ఉంటాయి. సో ఆ 3 రైట్స్ కూడా చదువుకుని వెళ్ళండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు, కేస్ ఫైల్ షూ చేయడానికి కానీ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళండి. నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద షూరిటీస్ లైబిలిటీ, షూరిటీ యొక్క లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది ఏంటి, అది కూడా చదువుకోండి. తర్వాత బెయిల్మెంట్ అండ్ ప్లేస్లో బెయిలర్ యొక్క డ్యూటీస్ కూడా చదువుకోవాలి మీరు, బెయిల్ యొక్క డ్యూటీస్ కూడా చదువుకోవాలి. క్వశ్చన్లో ఎలాగైనా అడగచ్చు, బెయిలర్ యొక్క డ్యూటీ ఏంటి, బెయిల్ యొక్క డ్యూటీ ఏంటి, ఎనీవే ఎలాగైనా ప్రాక్టికల్ క్వశ్చన్ గానే అడగచ్చు. సో యూ హ్యావ్ టు బి రెడీ విత్ దట్. ఇర్రెవోకబుల్ ఏజెన్సీ, మనకు గుర్తుంటుందా? పార్ట్నర్షిప్లో అంటే సారీ ఏజెన్సీలో పార్ట్నర్ ఇంట్రెస్టెడ్గా ఉంటే సో మనం ఇర్రెవోకబుల్ ఏజెన్సీ అని చదువుకుంటాం. సో ఆ టాపిక్ కూడా ఒకసారి చదువుకొని వెళ్ళండి. అంటే పార్ట్నర్షిప్ అంటే ఏజెన్సీలో ఒకవేళ మన ఏజెంటే ఇంట్రెస్టెడ్గా ఉంటే సో దెన్ ఇట్ కెన్ నాట్ బి రివోకబుల్ చేయలేము మనం. సో ఆ పార్ట్స్ అన్ని కూడా చదువుకొని వెళ్ళండి. దీస్ ఆల్ ఆర్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకే. ఇక లాస్ట్ వన్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో ఇక మీరు స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ అండ్ వారంటీస్ లేకుండా పేపర్ జనరల్గా ఉండదు. సో ఫర్ షూర్ యూ విల్ గెట్ సంథింగ్. అది కండిషన్ అయినా కావచ్చు, వారంటీ అయినా కావచ్చు, ఇంప్లాయిడ్ కండిషన్, ఇంప్లాయిడ్ వారంటీ, ఏదైనా కానీ ఏదో ఒక కేస్ స్టడీ కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది ఏంటి. ఆ తర్వాత అందులో కూడా గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్ అని ఒక కాన్సెప్ట్ చదువుకుంటాం మనం. అదొకసారి రిఫర్ చేయండి. ఆ తర్వాత రైట్స్ ఆఫ్ బయ్యర్ ఎగెనెస్ట్ ది సెల్లర్కి ఎగెనెస్ట్గా బయ్యర్కి ఎలాంటి రైట్స్ ఇవ్వడం జరిగింది, ఆ టాపిక్ కూడా ఒకసారి చదవండి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్పెషల్లీ మే రిలేటెడ్గా మనకి ఏ టాపిక్లో ఏ చాప్టర్లో ఏ టాపిక్స్ అనేది కొంచెం హై ఇంపార్టెన్స్ ఉన్నాయి అనేదండి. సో ఓన్లీ ఇది ఒక్కటి చదివితే సరిపోతుందా సార్ అంటే నాట్ ఆల్వేస్ కదా. సో ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ద పేపర్ ఐ విల్ గివ్ ఆల్ దీస్ టాపిక్స్. ఇవన్నీ టాపిక్స్ నేను ఇస్తాను కంపల్సరీగా. బట్ ద పేపర్ విల్ బి నాట్ లైక్ దిస్. సో దట్స్ వై యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ విత్ ఆల్ ద కాన్సెప్ట్స్. బట్ ఫస్ట్ ప్రయారిటీ మీకున్న టైంలో మీరు అన్నీ చదవాలి కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఇవి చదవండి. నెక్స్ట్ నెక్స్ట్ అలా ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళిపోతే ఏంటని అంటే సో యూ విల్ బీ సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బీ సేఫ్. ఆ తర్వాత మీకు మార్క్స్ ఎంత రావాలి ఏంటి అనేది యువర్ ప్రిపరేషన్ విల్ డిసైడ్. సో బీ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎంత లెవెల్ అంటే ఏ లెవెల్లో ప్రిపరేషన్ ఉంటే సేఫ్గా ఉంటాం అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ 80 మార్క్స్ వరకు మీకు అన్నీ మీరు తెలిసిన క్వశ్చన్స్, మీరు మాడ్యూల్స్లో చూసిన క్వశ్చన్స్ కానీ, మన మాడ్యూల్ ఉంది క్వశ్చన్ బ్యాంక్, ఆ క్వశ్చన్ బ్యాంక్లో చూసిన క్వశ్చన్స్ కానీ సిమిలర్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయండి. బట్ ఐ కాంట్ సే లైక్ 100% మ్యాచ్ అయిపోతాను కాదు. ఇంకొక 40 మార్క్స్ వరకు దెర్ మే బీ చేంజ్. మీరు ఫస్ట్ టైం చూడొచ్చు అలాంటి క్వశ్చన్. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించారంటే మీరు కంపల్సరీగా ఆ కాన్సెప్ట్ లింక్ చేసుకొని రాయగలరు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్. మీరు ఎంత చదివారు ఏంటి అనేది కాదండి, మీరు ఎన్ని కాన్సెప్ట్స్ చదివారు, ఎన్ని కాన్సెప్ట్స్ చదవలేదు, నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని టైమ్స్ చదివారు, దట్ విల్ క్రియేట్స్ ద ఇంపార్టెన్స్ ఫర్ ది లా అండ్ దట్ విల్ షో యూ ద రిజల్ట్స్ ఇన్ ద లా. సో లాలో మీకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే హౌ మెనీ టైమ్స్ యు ఆర్ రివైజింగ్, మీరు ఎన్ని టైమ్స్ రివైజ్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు తక్కువ చదివినా ఎక్కువ సార్లు చదవండి.
తక్కువే చదవండి. కానీ ఎక్కువ సార్లు చదవండి. థాట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఇన్ ది లాంగ్. ఓకే. సో, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఐ హోప్ మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోగలరు. లేదా స్క్రీన్ షాట్స్ ఏదో ఒకటి తీసేసుకోండి. సో, తీసుకొని దీని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అవ్వండి. సో, 2 పాయింట్స్ చెప్పాను. చాప్టర్ వైస్‌గా మీకు ఒక ఐడియా ఇచ్చాను. ఫస్ట్ ఏది చదవాలి, నెక్స్ట్ ఏది చదవాలి, నెక్స్ట్ ఏది చదవాలి అన్నీ చదవాల్సిందే. బట్ ఆర్డర్ ఇచ్చేసాను. అలా ఈచ్ చాప్టర్‌లో కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఫర్ ద మే ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, యుటిలైజ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ప్రిపేర్ వెల్. ఓకేనా? సో, ఐ హోప్ everyone will get the best results and all the best for May 2026 examination. Just be stay calm. So, trust your preparation and write with clarity. మీ ప్రిపరేషన్ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు చేయగలరని నమ్మండి. యూ కెన్ డూ ఇట్. ఓకే. సో, that's it for now. We'll meet in the intermediate. So, thanks everyone. Bye.